భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్విరామంగా శ్రమించి పలు దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అన్నింటికంటే ఉత్తమమైన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు 26 జనవరి 1950లో మన భారత రాజ్యాంగాన్ని అమలు ప్రారంభించిన రోజు. గణతంత్ర అంటే గణించడం, లెక్కించడం, ప్రతి మనిషిని లెక్కించి భారతదేశ సంపదను అందరికీ సమానంగా పంచాలి అని భారత రాజ్యాంగ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని, అందులో ముఖ్యంగా ప్రాథమిక హక్కులను ఖచ్చితంగా చదవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని చదివితే ప్రతి పౌరుడికి ఉన్న ప్రత్యేక హక్కులు ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. భారత రాజ్యాంగాన్ని చదివితే ప్రతి మనిషికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది. భారత రాజ్యాంగాన్ని చదివితే ప్రతి మనిషికి చట్టాలపైన పూర్తిగా అవగాహన వస్తుంది. భారత రాజ్యాంగాన్ని చదివితే ప్రతి మనిషికి జ్ఞానం, ధైర్యం వస్తుంది. భారత రాజ్యాంగాన్ని చదివితే మర్డర్లు, మానభంగాలు మొదలగు నేరాలన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి మిత్రులారా, ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చదవాలని కోరుకుంటూ జై భీమ్, జై బహుజన, జై భారత్.